నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన, వాళ్ళకిష్టమైన అధికారుల్ని తెచ్చుకుంది. అంతా సక్రమంగా నడుస్తుంది అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో ఒక 2, 3 ప్రధాన పత్రికల్లో, ఒకటి కాదండోయ్, 2, 3 ప్రధాన పత్రికల్లో ఒక మ్యాటర్ హల్చల్ అవుతుంది. ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో, వైకాపా ప్రభుత్వ హయాంలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి రిటైర్ అయిపోయి ఇంటికెళ్ళిపోయాడు. ఆ ఇంటికెళ్ళిన అధికారి మరలా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులని ఒక 4, 5 పిలిపించుకొని, అంటే అందులో బెండయ్య వాళ్ళనే, మీతో సరదాగా ముచ్చటించాలి రండి అని చెప్తూ, ఆ ఐఏఎస్, ఐపీఎస్ సమాఖ్య ఉంటుంది. ఇక్కడ మనకి తెలంగాణలో కూడా కంట్రోల్ రూమ్ దగ్గర ఎక్కడో ఉంటుంది ఐపీఎస్ సమాఖ్య. అది రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి. దానికి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో కాఫీ తాగుదామని పిలిపించి, వాళ్ళకి చెప్పిన హితబోధ ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉంటే మీ లైఫ్ తిరుగుండదు. పైపెచ్చు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏమేమి జరగబోతున్నాయి ముందుగా తెలియజేస్తే మీకు చాలా బాగుంటుంది అని. మేబీ చాలామంది, పర్టికులర్గా పేర్లు చెప్పలేము కానీ, ఆ విధంగా చాలామంది బిస్కెట్లకు పడిపోయే వాళ్ళు ఉన్నారేమో. లేకపోతే సెక్రటరియట్లో ఫైల్స్ మాయమైపోవడం ఏంటి, మదనపల్లి కంట్రోల్ రూమ్లో అక్కడ ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ కాలిపోవడం ఏంటి, ఇప్పటికీ కొన్ని సమాచారాలు అటు వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చెప్పినా కూడా అధికారులు వినకపోవడం ఏంటి, ఇవన్నీ వింటుంటే ఏమో ఇంకా ఉన్నారేమో, కోవర్ట్లు ఉన్నారేమో, ఇంకా ఇలాంటి దారుణాలు, అంటే ఐఆర్ఎస్ అని ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు అని అంటే ఒక్కసారి భయాందోళనకు గురయ్యే పరిస్థితి వస్తుంది. ఎవరు? సామాన్యులు. మనం పెద్ద వాళ్ళకి ఏం కాదు, ఏముందిలే అంటే, మనిషి అనేవాడు ఎక్కడో దగ్గర ఏదో ఒక దానికి లొంగిపోక తప్పదు. ఆ లొంగిపోవడం అనేది ఎక్కడ వీళ్ళు లొంగిపోయేలా చేసుకొని లోబరుచుకొని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం ఎక్కడ దొరుకుతుందా, ఏ లూప్ హోల్ దొరుకుతుందా, దాన్ని రివర్స్ గేర్ ఎలా చేయడం, దాన్ని మసిపూసి మారేడికాయ ఎలా చేయడం, లేదంటే ముందుగానే లీడ్లు తెలుసుకొని దాన్ని వేరే వాళ్ళ మీద ఆపాదించడం, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది అంటే ఐఏఎస్లు అంటేనే ముదుర్లు, మేధావులు కదా. ఆ మేధావితనంతో వచ్చిన ఆ కాన్సెప్ట్ని ఈ విధంగా వాడుకునే వాళ్ళు ఉంటారు. ఏముంది, మనిషి ఉన్నవాడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా. 1 కోటి, 2 కోట్ల, 10 కోట్ల, 100 కోట్లు ఇస్తామంటే ఏముందా, పోతే పోయింది ఉద్యోగం. 100 కోట్లు ఎప్పుడు సంపాదిస్తాం చెప్పు? వేసుకునే కోట్లు కాదుండే, అక్షరాల 100 కోట్ల రూపాయలు. సో అంటే లిక్కర్ స్కామ్తో భయంకరంగా సంపాదించేశారు. నాట్ ఓన్లీ లిక్కర్, ఇసుక, ప్రతిదీ కూడా. అంతకుముందు మనీ లాండరింగ్ మీద కేసులే ఉన్నాయి, 12 ఏళ్ళుగా కేసు నడుస్తుంది. ఇదంత డబ్బు ఏం చేసుకోవాలి? ఇలా వెదజల్లితే ఎలాంటి వాడైనా, అపర కుబేరుడైనా, ఆఖరికి అంబానీ లాంటి వాడైనా దాసోహం అయిపోవాల్సిందేగా. అయిపోతారు. అందుకే వాళ్ళ ధైర్యం. 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా అంత ధైర్యంగా రప్ప సీఎం అని కాన్సెప్ట్లో ఉన్నారంటే, మనీ ఉందనే ధైర్యం, మనీ ఉందనే నిబ్బరం, మనీ ఉందనే భరోసా, దాన్ని సొసైటీ మీదకు వాడి దాన్ని చెడగొట్టే ప్రయత్నం. సో ఈ గూడుపుటాని కొన్ని పత్రికలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా చేశాయి. అది త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మన ఛానల్ చూడండి.